హాయ్ ఫ్రెండ్స్, వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్ వెజ్ గోల ఇళ్ళల్లో అయితే ఉంటుంది. ఎనీవే, మేక తలకాయ కర్రీ హెడ్ మీట్ అంటారు కదా. మీరు ఎప్పుడైనా తిన్నారా? తలకాయ చారని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు అవి చేసినా తింటే కూడా తలభారం అంతా పోతుంది అనమాట. ఎనీవే, నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎనీవే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఒక ఫుల్ హెడ్ మీట్ అయితే కొట్టించామన్నమాట. అంటే దీనికి మెదడు కూడా, బ్రెయిన్ కూడా ఇస్తాడు. అది పక్కన ఉంది. బాగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. పసుపు ఉప్పేసి క్లీన్ చేసుకుంటే కూడా కొంచెం మంచిగా ఉంటుంది. తర్వాత ఒక కుక్కర్లో కడిగింది మొత్తం మాంసాన్ని వేసేసుకుని ఉప్పు, పసుపు, కారం, కొంచెం మసాలా ఆప్షన్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్, అలాగే లైట్గా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత దీనిలో ఒక హాఫ్ గ్లాస్, ఎక్కువ అవసరం వాటర్ అయితే హాఫ్ అండ్ 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టేసుకుని ఒక 3 or 4 విజిల్స్ వరకు రానివ్వండి. ఓకే, ఈలోపు ఒక చిన్న ప్రాసెస్. మసాలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటే బాగుంటుంది. గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, చెక్క, లవంగ, మీరు ఏది యూజ్ చేస్తే మసాలాలు అన్నీ వేసేసుకుని ఒకసారి మసాలా గట్టిగా పట్టుకోండి మెత్తగా. చూసారు కదా, వాటర్ మిక్స్ చేసుకుంటే గసగసాలు కూడా పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని, ఇంకా మనకి గ్రేవీ ఎక్కువ కావాలి. తలకాయ చారంటే మనకి రైస్లోకి రావాలి, అలాగే టేస్ట్ ఉండాలి. కాబట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొందరు ఏంటంటే డైరెక్ట్ ఆనియన్స్ వేస్తారు కట్ చేసినవి, అవి వేయాలి. బట్ ఇలా పేస్ట్ కూడా వేయాలి. చూసారు కదా, తలకాయ మాంసంలో కుక్కర్లో పెట్టింది అయితే ఒక 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆఫ్ చేసి చూపిస్తున్నాను. మెత్తగా కుక్ అయిపోతుంది. ఇంకా తర్వాత కుక్ అయిన తర్వాత కొందరు డైరెక్ట్ అందులోనే వండేస్తారు. బట్ నేను సపరేట్ వండాను అనమాట. బాండి స్టవ్ పైన పెట్టుకుని ఆల్రెడీ ముందుగా పట్టుకున్న పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. బట్ కానీ ఇవి కొంచెం ఎక్కువ పట్టుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనకి గ్రేవీ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. తలకాయ మాంసంలో ఆల్రెడీ మనం మసాలా పట్టేసుకున్నది, గసగసాల పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేనేంటంటే కుక్కర్లో బాగా ఉడికిచ్చేసాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం డైరెక్ట్ వండితే తలకాయ మాంసం ఏంటంటే చాలా టైం పడుతుంది అనమాట. మేక తలకాయ కర్రీ అంటే ఇంకా బాగుంటుందేమో. ఎనీవే, ఇలా ఉడికిపోయింది మొత్తాన్ని ఇలా పేస్ట్లో నేను చూపించిన విధంగా వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు. మసాలా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ మనం ముక్కకి ఉప్పు పట్టించాం. బట్ కానీ పేస్ట్ వేసిన తర్వాత మనం విడిగా తీసేస్తాం కాబట్టి సాల్ట్ పట్టిద్ది. కల్లుప్పు వాడండి, సాల్ట్ కంటే కూడా. టేస్ట్కి సరిపడా వేసుకోండి, ఇంత అని చెప్పలేను. ఇంకా వాటర్ ఒక 2 or 3 గ్లాసెస్ వరకు వేసేసుకొని ఫుల్ హైలో పెట్టేసి మూత వేసేసుకోండి. తలకాయ మాంసం అయితే మేక తలకాయ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్పైసీ ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. కానీ జలుబు చేసినప్పుడు, తలభారం ఉన్నప్పుడు ఒక్కసారి తలకాయ కర్రీ తెచ్చుకుని వండుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందే చెప్పాను కదా, మనం ఫుల్ తలకాయ కర్రీ తెచ్చుకుంటే మేక తలకాయ, అందులో బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ని మనం హాఫ్ వరకు కర్రీ కుక్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి, బాగా కడిగి. అంతేగాని దాన్ని కచ్చా పచ్చా తిప్పేయకూడదు, కర్రీ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అట్లా వేసేసి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమే పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది ఒక 2 minutesలో ఉడికిపోతుంది. చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. తలకాయ కర్రీలో మెయిన్ నాకు ఇష్టమైందే బ్రెయిన్ అనమాట. ఇదైతే మంచిగా తింటాను. పీసెస్ అవి తినను, గ్రేవీ ఫుల్ తింటాను అనమాట. మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఎనీవే, తలకాయ కర్రీ అయితే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో పక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలా మాత్రం దట్టంగా వేయండి, ఎందుకంటే ఈ కర్రీలో మసాలా, ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్లీ చేపల కర్రీ అనగా క్రాబ్స్, పీతల కర్రీ ఇలాంటి వాటిలో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత వేసుకోండి. టేస్ట్ అయితే మసాలాకే మెయిన్ ఉంటుంది అనమాట తలకాయ కర్రీ. కొత్తిమీర ఏంటంటే మనం కామన్గా నాన్ వెజ్లో వేస్తాం కాబట్టి వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఎనీవే, తలకాయ మాంసం, మేక తలకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అలా ఉందో రికీ 99కి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.